తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ విచారణ జరుగుతోంది. అత్యవసరంగా పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ అభినందన్ కుమార్లతో కూడిన బెంచ్ ఏర్పాటు చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరఫున ఏజీ వర్చువల్గా హాజరయ్యారు. స్థానిక ఎన్నికల్లో 50% మించి రిజర్వేషన్లు ఇవ్వొద్దని సుప్రీం ఉత్తర్వులు ఉన్నాయని పిటిషనర్ వాదిస్తున్నారు. అయితే బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్నారు ఏజీ. మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, బీసీ రిజర్వేషన్ల బిల్లుపై హైకోర్టు అత్యవసర విచారణకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ పైన ప్రస్తుతం డివిజన్ బెంచ్ లో విచారణ కొనసాగుతుంది. ఆ డివిజన్ బెంచ్ లో విచారణ జరుగుతున్న సందర్భంలోనే ఇంక్లూడ్ పిటిషన్లు ఒక 4 దాఖలయ్యాయి. ఇందులో తీర్మానం మల్లన్న కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున వాదనలు న్యాయవాది మయూరెడ్డి వాదనలు అయితే వినిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% పెంచడాన్ని ఇటు జీవో నెంబర్ 9ని తీసుకురావడానికి సంబంధించి దానిపైనే సుదీర్ఘంగా వాదనలు అయితే కొనసాగుతున్నాయి. అయితే పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 ఆఫ్ ది ఏ కింద 50% మించరాదనేది పిటిషనర్స్ వాదనలు అయితే వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, పంచాయతీరాజ్ చట్టంలో ఉంది. అయినా కూడా రిజర్వేషన్లు పెంచారు. ప్రభుత్వం సీలింగ్ చేసి కూడా రిజర్వేషన్ పెంచి కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందన్న అంశాన్ని పిటిషనర్ న్యాయమూర్తి చెప్పారు. అయితే దీనికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తులు కూడా స్పందించడం జరిగింది. ఇటు ఇందులో ఉన్నటువంటి రిజర్వేషన్లకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ కోటా వర్తించదు కదా అనే అంశాన్ని ప్రశ్నించగా ఇటు పిటిషనర్ తరఫున న్యాయవాది కూడా స్పందిస్తూ వర్తించదన్న అంశాన్ని తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 50% సీలింగ్ దాటకూడదన్న అంశానిపైనే ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా కొన్ని తీర్పులు వచ్చాయి. ఆ తీర్పులకు సంబంధించిన వాటిని ప్రస్తుతం ప్రస్తావిస్తూ వాదనలు కొనసాగుతున్నాయి. బిల్లుల స్థితికి సంబంధించి అన్ని పార్టీల మద్దతు ఇచ్చాయి కదా అని పిటిషన్ న్యాయమూర్తి కూడా ప్రశ్నించారు. ఎవరు వ్యతిరేకించలేదు. దీనికి సంబంధించి సంబంధించి ప్రస్తుతం న్యాయమూర్తి మెన్షన్ చేసిన ప్రస్తుతం రిజర్వేషన్లు 50% మించకూడదన్న అంశాలకు సంబంధించి ప్రస్తుతం వాదనలు అయితే కొనసాగుతున్నాయి. అయితే తమిళనాడు రాష్ట్రంలో కూడా ఏదైతే రిజర్వేషన్లు పెంచారో ఆ వాటికి సంబంధించి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఇరు వర్గాల వాదనలు అయితే కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లోనే తీర్పు 6 దీనికి సంబంధించిన వాయిదా కూడా వేసే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే అమర్.